ఏపీ సీఎం జగన్ ఈ నెల 14న అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఓ అనూహ్య ఘటన జరిగింది. దీనిపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. అనంతపురం జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరారు సీఎం జగన్. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే టైంలో ఊహించని ఘటన ఎదురైంది. ఆ టైంలో పెద్ద ఎత్తున వచ్చిన గాలికి భూమి నుంచి ఒక చీపురు గాల్లోకి పైకి ఎగిరింది. దీంతో పైలట్ అలర్ట్ అయ్యాడు. హెలికాప్టర్ను కొన్ని సెకండ్ల పాటు గాల్లోనే పైన ఉంచాడు. అది పైకి ఎగిరి విమానం రెక్కలకు తాకుంటే ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అలర్ట్ గా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంపై సీఎం ప్రత్యేక సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. ఏపీ సీఎం జగన్ ఈ నెల 14న అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఓ అనూహ్య ఘటన జరిగింది. దీనిపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. అనంతపురం జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరారు సీఎం జగన్. కాగా హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే టైంలో ఊహించని ఘటన జరిగింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచందర్ అందిస్తారు. రామచందర్, రెహానా, సీఎం జగన్ కు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని చెప్పి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు సీఎంఓ అధికారులు. సో దానిపై కూడా ఇప్పటికే విచారణకు ఆదేశించారు. అయితే ఈ నెల 14వ తారీఖున కర్నూలు జిల్లా బనగానపల్లిలో ఈపీసీ నేస్తం నిధులను విడుదల చేసే ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే అక్కడ అనుకోకుండా ఫిక్స్ అయినటువంటి ఒక కార్యక్రమము అనంతపురం జిల్లాలో కొనకొండ గ్రామానికి వెళ్లవలసి ఉంది. అది అప్పటికప్పుడు ఖరారైన పర్యటనగా చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలో అక్కడి నుంచి బనగానపల్లి నుంచి ఒక ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే బనగానపల్లి నుంచి టేకాఫ్ అయినటువంటి హెలికాప్టర్ కొనకొండ గ్రామంలో దిగే క్రమంలో అక్కడ ల్యాండింగ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ కు అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ దుమ్ము ధూళితో పాటు ఒక పొరకట్ట, ఒక చీపురు కట్ట అక్కడికి గాలిలో లేచుకుంటూ వచ్చింది. అయితే అది గమనించినటువంటి పైలట్ చాలా అప్రమత్తంగా కాసేపు అలాగే గాల్లో హెలికాప్టర్ ను ఉంచారు. ఆ తర్వాతనే ల్యాండింగ్ చేశారు. అయితే ఒకవేళ ఆ చీపురు కట్ట హెలికాప్టర్ కు తగిలి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేదని చెప్పి కూడా అధికారులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే దానిపై కూడా ఇప్పటికే సీఎంఓ అధికారులు ఈ నిర్లక్ష్యానికి గల కారణము, అలాగే ఎవరు ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు, అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరు, దానిపై కూడా విచారణ చేసి దీనికి ఈ నిర్లక్ష్యం ఎవరు అనేది కూడా తేల్చాల్సిన పనిగా సీఎంఓ అధికారులు ఇప్పటికే తర్వాత సీఎం సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు, వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. అసలు అక్కడ అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతంలో చుట్టుపక్కల ఎటువంటివి ఉండాలి, ఉండకూడదు అన్నది కూడా అంత అవగాహన లేకుండా భద్రతా ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా అధికారులపై విమర్శలు వస్తున్నాయి. సో మరి ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో మనం చూడొచ్చు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం కూడా జరిగినది. కాబట్టి ముందు జరగబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ముందు మరో పర్యటనలు చేస్తారు కాబట్టి అప్పుడు ఎక్కువగా హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు కూడా వెళ్లాల్సి ఉంటుంది. సో మరి తదుపరి భద్రతా వైఫల్యాలను ఇట్లాంటివి జరగకోకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి విచారణ కూడా ముమ్మరంగా కొనసాగుతా ఉంది. సీఎంఓ అధికారులు దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అధికారి ఎవరు అన్న దానిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. ఆ హెలిప్యాడ్ దగ్గర డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నారా, లేకపోతే ఐపీఎస్ స్థాయి అధికారి ఉన్నారా అన్న కోణంలో కూడా విచారణ అయితే జరుగుతుంది.
జరుగుతూ ఉంది సీఎం అధికారుల నేతృత్వంలో. అయితే మొత్తానికి ఇది కూడా బయటపడితే మాత్రం ఈ నిర్లక్ష్యము మొత్తానికి అది అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ఒక ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాతే అక్కడ అధికారులపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెహానా. ఓకే రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.